సూపర్ స్టార్ కృష్ణ గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. తేనె మనసుల సినిమాతో హీరో కృష్ణ గారికి బ్రేక్ వచ్చింది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పొంతలు తొక్కించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు. నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. లక్షల్లో లాభాలు, అదే సమయంలో నష్టాలను చవిచూశారు. సంపాదించిన డబ్బు సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవారు. ఆయన సినీ కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. ఒక స్టార్ హీరోగా ఆయన భారీగానే సంపాదించారు. అయితే కృష్ణ గారి ఆస్తులు ఎవరికి చెందాయనే సందేహం చాలా కాలంగా ఉంది. తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. కృష్ణ గారికి 2 భార్యలు. మొదటి భార్య ఇందిరాదేవికి రమేష్ బాబు, మహేష్ బాబు 2 కుమారులు. రెండవ భార్య విజయ నిర్మల కుమారుడు నరేష్ కృష్ణ గారికి నరేష్ స్టెప్ సన్ అవుతాడు. కృష్ణ గారు సంపాదించిన 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తి నరేష్కి దక్కినట్లుగా తెలుస్తోంది. నానక్రామ్ గూడాలో ఉన్న 12 ఎకరాల స్థలం నరేష్ పేరున ఉందని సందేహాలు కలుగుతున్నాయి. నానక్రామ్ గూడాలో కృష్ణ గారు, విజయ నిర్మల గారు 12 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరం ఖరీదు 1.3 లక్షలు. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం 100 కోట్లు. అంటే 12 ఎకరాల ధర 1000 కోట్లకు తగ్గదు. కాగా ఈ స్థలాన్ని కొన్న తరువాత కృష్ణ గారు, విజయ నిర్మల ఇక్కడికి వచ్చేశారు. నరేష్ మొదటి నుండి కృష్ణ గారు, విజయ నిర్మలతో కలిసి ఉండేవారు. అయితే నానక్రామ్గూడలో ఉన్న 12 ఎకరాలు నరేష్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణ గారు మిగిలిన ఆస్తులు రమేష్ బాబు, మహేష్లకు ఇచ్చారని సమాచారం. కృష్ణ గారు, విజయ నిర్మలకు చెందిన విలువైన ఉమ్మడి ఆస్తి నరేష్ వశం చేసుకున్నాడు. నా ఆస్తి 1000 కోట్లని నరేష్ పలుమార్లు ఓపెన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.